Dates. पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था। पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है। भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है। ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है। हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे। सेना ने इस स्थिति पर कड़ी नजर रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए। Good evening. For the last few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. Thank you. ఇక మిశ్రీ మాట్లాడింది చూస్తే కనుక డీజీఎంఓ మధ్య జరిగినటువంటి ఒప్పంద అవగాహనను ఉల్లంఘించింది పాక్ సైన్యం అంటూ కూడా మాట్లాడారు. ఇక కొన్ని గంటలుగా ఎల్ఓసి దగ్గర కాల్పుల విరమణను ఉల్లంఘించిందని కూడా మాట్లాడారు. ఇక సైనికులు కాల్పులు జరపడంతో కూడా ఆ దిశగా పాక్ వారిపై తక్షణమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలంటూ మిశ్రీ మాట్లాడారు. ఇక దీనిపై పూర్తి వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ సిద్ధంగా ఉన్నారు రాజేందర్. ఏదైతే పాకిస్తాన్ భారత్ మధ్య ఇవాళ మధ్యాహ్నం కాల్పుల విరమణ సంబంధించి పాక్ సంబంధించిన డీజీఎంఓ అధికారులు మన డీజీఎంఓ అధికారులతో చర్చించారు. దీంట్లో సఫలం కావడంతో సాయంత్రం పూట కాల్పుల ఒప్పందం విరమణ అయినట్టు కూడా ప్రకటించారు. ఇరు దేశాలు కూడా దీనికి సంబంధించి మీడియా సమావేశంలో వారు కూడా పూర్తిగా వివరించారు. అయితే ఈ ప్రకటన వచ్చిన తర్వాత 5 గంటల నుంచి కాల్పులు 2 వైపుల నుంచి ఆపాలని పెద్దన్న పాత్రగా పోషించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరిన నేపథ్యంలో ఆ దిశగానే 2 దేశాలు కూడా ప్రయాణించని చెప్పొచ్చు. ఆ తర్వాత 3 గంటల గ్యాప్ లోనే మళ్ళీ ఏదైతే నియంత్రణ రేఖ ఉన్నటువంటి జిల్లాలలో మొత్తం రాష్ట్రాలలో మొత్తం కూడా పాక్ కాల్పులకు తెగబడుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా జమ్మూతో పాటు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఇలాంటి అన్ని ప్రాంతాల్లో కూడా డ్రోన్లతో దాడులు చేసేందుకు ప్రయత్నించింది. దీన్ని మన ఆర్మీ బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఏదైతే కాల్పుల విరమణ అవగాహన ఉల్లంఘించడం సరికాదని చెప్పేసి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఇప్పటికే కాసేపటి క్రితం ప్రకటించారు. డీజీఎంఓ మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడానికి తీవ్రంగా భారత్ తరఫున ఖండిస్తున్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. అయితే కొన్ని గంటలుగా పాకిస్తాన్ ఉల్లంఘిస్తుంది, ఒప్పందాన్ని ఉల్లంఘించడం అత్యంత దుర్మార్గం అని కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాకిస్తాన్ అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో అక్కడ జరిగేటువంటి పరిణామాలు మొత్తం కూడా నిశ్చితంగా ఎప్పటికప్పుడు గమనిస్తుంది. ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే మరోవైపు కాల్పులు తెగబడితే ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మరోసారి ప్రపంచ దేశాల దృష్టి కూడా తీసుకువెళ్లే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు కూడా మనకు తెలుసుకొచ్చాను.
అంటే ఈసారి అమెరికా కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదా? రాజేందర్ ఎలా చూడాలి? అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పినా కూడా ఈ దుందుడుకు చర్యని ఇక అమెరికా కూడా ఏ కోసాన సపోర్ట్ చేసేటువంటి అవకాశం లేదా? ఖచ్చితంగా ఏంటంటే వారు మధ్యవర్తిగానే రెండు దేశాలను సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇరు రాష్ట్రాల ప్రతినిధులు కూడా కాల్పుల విరమణకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారు. ఈ నేపథ్యం తిరిగి కాబూల్ మిసైల్ పాల్పడి ఇప్పటికే ఉగ్రవాదులకు ఉత్తమిస్తుంది, వాళ్ళ వెనక బలంగా ఉన్నది పాకిస్తాన్ అని చెప్పేసి భారత్ ఆరోపించిందో దానికి బలం చేకూర్చేలా పాకిస్తాన్ అడుగులు వేసిన నేపథ్యంలో అట్టించి కూడా వాళ్ళకి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ప్రధానంగా ఈ ఉగ్రవాదుల వల్లనే ఆ దేశంలో అక్కడక్కడ ఏదో చోట ఆ కాల్పులు తెగవస్తున్నారు, కానీ వాళ్ళు నిర్మూలించాలంటే గట్టి కంకణంతో మన భారత్ ఉన్న నేపథ్యంలో ఒకవేళ కాల్పుల ఉల్లంఘన జరిగిన తర్వాత జరిగే పరిణామాలు భారత ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఇవాళ గంట క్రితం హై లెవెల్ కమిటీ మీటింగ్ జరిగింది ఆపరేషన్ సింధూర్ 2.0 మీద. తదుపరి లక్ష్యాలు ఏ విధంగా అని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎల్ఓసి ప్రాంతంలో అన్ని గ్రామాలు లో కూడా మొత్తం కూడా బ్లాక్అవుట్ ప్రకటించినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.